అరే మ్యాచ్ ఫుల్ టైడ్ అయిపోతాడు కదా, మళ్ళీ పాస్ కట్టే 3 గంటల సేపు క్రికెట్ ఆడడానికి ఓపుతుందిగా, దీనికి కూడా తెచ్చుకోండి, లేదంటే ఆడటం మానేయండి అంతే. నేను అనలేదు బంగారం, నీకు 1 ప్యాకెట్ కావాలా 2 ప్యాకెట్లు కావాలా నీకు అంతే. గాజులు మళ్ళీ వేస్తారు రాజా, రాజా గాజులు ఇక్కడ కాదు మళ్ళీ. ఎలా లేడు మచ్చా పిల్లలు ఎందుకు, వాళ్ళకి బాగా తగులుతుంది, ఆ టెన్షన్ మనకెందుకు. మీరుంటే షార్ట్లు క్రీడలు ఆటలు అయినా నీకు అంత లైన్ ఎందుకు చల్లండి అయినా ఎందుకు క్రికెట్ అంటే కులమతాలకు అతీతం, అందుకే మా తానే చెప్తాడు ఆడాలి కానివ్వండి నాకు ఒక డౌట్, నన్ను ఎక్కడ ఫాలో అవుతాను అప్రూవ్డ్ అన్న పెళ్ళి కాదు ఫాలో అవుతాడా కానీ. సరే నాకు ఒక డౌట్, మన ఈ బాధ అయ్యే పిక్నిక్ వెళ్తున్నామా లేదా క్రికెట్ వెళ్తున్నామా, పిల్లకాయలు తీసుకోబోండి, స్నాక్స్ తీసుకోబోండి, వాళ్ళు కూడా రమ్మని చెప్పకుండా బాండాలు అనుకుంటావా. బాండాలు మధ్యలే అరే నువ్వు ఉండరా స్వామి, ఇంట్లో కయాన్ పిల్లలతో ఎగేదానికంటే పిల్లల్ని గ్రౌండ్ తీసుకెళ్ళి ప్రశాంతంగా క్రికెట్ ఆడుకోవచ్చురా. అరే ఒక్క వీకెండ్ అట్లానే మిగతా మ్యాచ్ ఏం జరుగుతారు. అక్కడ కాదురా, మన పెళ్ళైన వాళ్ళకి ఇప్పుడు సొల్యూషన్ వచ్చిందా చాలు, వచ్చే వారానికి సంవత్సరం ఉన్నప్పుడు ఎక్కడ ఎన్నో కురుక్షేత్రం నడిపించవచ్చు, అది ప్రాబ్లం కాదు. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం అనేది కెప్టెన్ చెప్పలేదు. అరే సరే కానీ జాగ్రత్తగా వినండి, ఈ వీక్ చాలా క్రూషియల్ మ్యాచ్, మరి అట్లనే గెలవాలి వచ్చాయి మ్యాచ్. ఒరే నా ప్రాణాన్ని పణంగా పెట్టి మీకు పర్మిషన్ తీర్చుందా, మీరు ఆడొచ్చు వాడు జాగ్రత్త బాల్ వేసినాడు, వాడు క్యాచ్ పెట్టినాడు అని ఏదో సోదరులు చెప్పారనుకో మిమ్మల్ని కాదు ఇంకా మీ ఇంట్లో పెట్టే కాపీ మీకే పెట్టిస్తా, అయిపోతుంది పని ఇంకా. అచ్చా మనమే మ్యాచ్ గెలుస్తాం, ఖచ్చితంగా గెలవాలి, విజయం మందే. జై హింద్. జై బ్రహ్మ. థ్యాంక్ యూ కిషోర్ గారు. ఐ హోప్ మీ టెక్నిక్ అందరూ ఫాలో అవుతారు.